నమస్తే అండి. నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు స్పెషల్ రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతగానో ఇష్టపడే టమాటా మసాలా రైస్. ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా 10 నిమిషాల్లో అయిపోతుంది. వండుతూ ఉంటేనే మసాలా వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇంకా రుచిలో అయితే అదుర్స్. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి. దీన్ని బాగా కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. నేను చేసే ఈ రెసిపీ 5 నుంచి 6 మందికి సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టండి. తరువాత ఇలా మీడియం సైజ్ టమాటోని ఒక 6 నుంచి 8 మీరు తినే పులుపును బట్టి తీసుకొని ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన టమాటా ప్యూరీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క వేసి వేయించండి. తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, పావు కప్పు జీడిపప్పు వేసి జీడిపప్పు కొద్దిగా రంగు మారేదాకా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల తరుగు, పావు కప్పు బఠానీ వేసి ఉల్లిపాయల్ని మగ్గించండి. తరువాత మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలిపి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోండి. ఈ స్టేజ్లో మనం నానబెట్టిన బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వడకట్టి వేసుకొని పైనుంచి కిందకి బాగా కలపండి. చూడండి, ఇందులో ఆల్రెడీ నీళ్లున్నాయి టమాటాల వల్ల. కాబట్టి మీరు నీళ్లు పోసేటప్పుడు తగ్గించి పోసుకోండి, లేకపోతే ముద్దయిపోతుంది, విరివిగా రాదు. నేను ఇక్కడ 1 గ్లాసుకి గ్లాసున్నర నీళ్లు పోయాలి అంటే 3 గ్లాసులకి 4.5 గ్లాసులు నీళ్లు పోయాలి. కానీ నేను 4 గ్లాసులే పోస్తున్నాను. మీరు మామూలు రైస్తో చేస్తే 1 గ్లాస్ నీళ్లు తగ్గించి పోసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా చూసుకొని కావాలి అంటే యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర చల్లి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత కుక్కర్ని పూర్తిగా చల్లారాక మూత తీసి సర్వ్ చేసుకోండి. హడావిడిగా విజిల్ పైకెత్తి తీసేస్తే అడుగున నీరుడ్డిపోతుంది. కాబట్టి దానంతట అదే చల్లారాక సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ మసాలా టమాటా రైస్ రెడీ. చూడండి ఎంత బాగా విరివిగా ఇంకా మాయిస్గా వచ్చిందో. ఇంకా ఏం చూస్తున్నారు? ట్రై చేసి మీ వాళ్ళందరికీ స్పెషల్గా తినిపించండి. ఇంకా మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.